ఒకసారి ఊహించుకోండి, ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకపోయి ఉంటే ఏమయ్యేది? అమెరికా ఈరోజు ఇరాన్, వెనుజులా ఇలా ఎన్నో కంట్రీస్ పైన అటాక్ చేయడానికి రీజన్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు అని. మన దగ్గర కూడా లేకపోయి ఉంటే ఈరోజు మన లీడర్స్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి పప్పెట్స్ అయి ఉండేవాళ్ళు. బట్ ఆల్ థ్యాంక్స్ టు దీస్ 4 పీపుల్. బికాస్ ఆఫ్ దీస్ 4 పీపుల్ అమెరికా మనతో శత్రుత్వం అస్సలు పెంచుకోదు. ఒకవేళ పెంచుకున్నా ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తుందే కానీ డైరెక్ట్ గా అస్సలు రాదు. ఆ నలుగురు ఎవరో తెలుసా? ఫస్ట్ హోమీ జహాంగీర్ బాబా. మన ఇండియాలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే ఈయన డెత్ వెనుక ఒక పెద్ద మిస్టరీ ఉంది. దానిపై సపరేట్ వీడియో చేస్తా. సెకండ్, ఇందిరాగాంధీ 1974 లో ఫస్ట్ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అప్రూవ్ చేసి టెస్ట్ చేశారు. అప్పటికే అమెరికా మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్ ఇచ్చింది, ఈ ఎక్స్పెరిమెంట్ ప్రోగ్రామ్ ఆపేయండి అని. ఆఖరికి 1998 లో అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు మొత్తం రెడీ చేసి టెస్ట్ లో సక్సెస్ అయ్యాక అనౌన్స్ చేశారు, ఇండియా ఈజ్ న్యూక్లియర్ స్టేట్ అని. ఈ నలుగురు అమెరికా ఇచ్చిన వార్నింగ్స్ కి భయపడకుండా సాలిడ్ గోడలా నిలబడ్డారు కాబట్టే ఈరోజు మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. లేకపోయి ఉంటే యుఎస్ ఇండియాపై ఎప్పుడూ అటాక్ చేసేసేది. ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశం కోసం యుఎస్ ఇచ్చిన ఎన్నో కోట్ల రూపాయల ఆఫర్ ని వదిలేశారు. కానీ ఈ రోజు దేశ ప్రజలు ఏమంటున్నారు మీరే చూడండి. एपीजे अब्दुल कलाम को नंगा कर दिया जाता था यूएस में, समझे? यूएस में नंगा कर दिया जाता। अब्दुल कलाम भारत का राष्ट्रपति बना, लेकिन वो नंबर 1 का जिहादी था। पाकिस्तान को एटम बम के फार्मूले अब्दुल कलाम